హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక టాక్స్. అథెంటిక్ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాణీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే స్మెల్ రాకుండా ఆయిల్లో ఉడికించుకోవడానికి. తర్వాత అదే ఆయిల్లో మసాలా వేసుకొని పసుపు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఒక 2-3 అండ్ దొడ్డుప్పు వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఏదైతే నాటుకోడి ఉందో ఆ నాటుకోడి చికెన్ని ఆ ఆయిల్లో బాగా ఆయిల్ చికెన్కి పట్టే వరకు వేయించి, దాని తర్వాత దానికి ఒక 2 minutes మూత పెట్టి తర్వాత దాంట్లోనే మనకు సరిపడా కారం, నేను కొద్దిగా కారం ఎక్కువ వేసాను, మీకు ఎలా సరిపోతే అలా కారం వేసుకొని దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, ఇంకా లిటిల్ సాల్ట్ వేసి వాటర్ పోసేసుకొని కొద్దిసేపు మూత పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. తర్వాత కాజు, ఇంకా పచ్చి కొబ్బరి లేదా వెండు కొబ్బరి వేయించింది కొబ్బరి మిక్స్ పోసేసుకొని, దాని తర్వాత కొంచెం పుదీనా, ఇంకా బిర్యానీ ఆకు, బండ పువ్వు ప్లస్ పైనుంచి కొత్తిమీర చల్లేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహారిక.